వెల్కమ్ టు మన ఛానల్ F3. ఇవాళ F3లో ఏంటి అనేదానికంటే ఏంటి వీడియోస్ ల్యాగ్ అవుతున్నాయి అంటే రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి, రకరకాల మూడ్ చేంజెస్ ఉంటాయి. కాబట్టి లాక్డౌన్లో కొంచెం మూడ్స్ అలా ఇలా అవుతున్నాయి అన్నమాట. సో దాన్ని స్టేబుల్ చేసుకొని నేను ఇలా వచ్చేస్తున్నాను ముందుకి. చాలా జోనర్స్లో ఉంటే ఇందులో నేను స్పెషల్ జోనర్ మీ దగ్గర తీసుకొస్తున్నాను. సో ఇది వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తారని ఆశిస్తున్నాను. సో ఏం జోనర్ అంటే అది థ్రిల్లర్స్ అనమాట. థ్రిల్లర్స్ ఎవరికి ఇష్టం ఉండదండి. సో థ్రిల్లర్స్ మూవీస్ నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు కొన్ని మూవీస్ బాగా మంచివి, పాతవి, కొత్తవి అన్నీ కలిపి చూపుతున్నాను అనమాట. నేను వాటి రివ్యూస్ ఇస్తాను. సో ఈ థ్రిల్లర్స్కే ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు అని, ఎందుకంటే డోపామైన్ అనే ఒక కెమికల్ మన బ్రెయిన్లో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ డోపామైన్ అనే కెమికల్ ద్వారా మనకి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది అవి చూద్దామని. సో చూసేద్దామా, విందామా రివ్యూస్ ఏంటి అను. అండ్ మళ్ళీ నేను అందరికీ తెలిసిందే కానీ ఒక చిన్న సజెషన్లా ఇస్తున్నాను. థ్రిల్లర్ మూవీస్ వాచ్ చేస్తున్నారంటే అట్మాస్ఫియర్ మొత్తం ఎలా ఉండాలి, యాజ్ యూజువల్ తెలిసిందే, కాకపోతే షేర్ చేస్తున్నాను నేను. లైట్స్ అన్నీ ఆపేసి మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే మాత్రం అదిరిపోతుందండి. సో వెళ్ళిపోదాం వీడియోలోకి, వచ్చేయండి. సో గైస్, నేను రివ్యూస్ ఇస్తా అన్నాను కదా, రివ్యూస్ కాకపోతే కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మూవీస్ గురించి, థ్రిల్లర్ మూవీస్ గురించి. సో లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే రీసెంట్గా మన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ప్లేబ్యాక్ అనే మూవీ. ఆ ప్లేబ్యాక్ అనే మూవీ గురించి కొంచెం చెప్తాను అనమాట. అండ్ అందులో అనన్య గారు హీరోయిన్గా చేశారు. అండ్ ఇంకా ఫేమస్ టిఎన్ఆర్ గారు హీరో అనేది. కొంచెం చిన్న మూవీస్ చూసినా కానీ చాలా బాగా యాక్ట్ చేశారనమాట. టిఎన్ఆర్ గారు కూడా ఉన్నారు అందులో. సో ఆ మూవీ వచ్చేసి ఒక అతను 2019లో కాల్ చేస్తే అది 1993కి కనెక్ట్ అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి ఎమోషన్స్ ఏంటి, వాళ్ళిద్దరు చేసే రిలేషన్షిప్ బిల్డప్ ఏంటి, వాళ్ళిద్దరు లైఫ్ ఏంటి అనేది మొత్తం 1993 నుంచి 2019కి ఎలా జరుగుతుందా, ఫర్దర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని చెప్పి మొత్తం తెలిసిపోతుంది ఆ మూవీలో. సో నేను స్పాయిలర్ అవ్వకూడదు అనుకుంటున్నాను కాబట్టి సో కొంచెమే షేర్ చేస్తున్నాను. త్వరగా వెళ్ళి ఆహా ప్లాట్ఫామ్లో చూసేయండి. సో గైస్, నెంబర్ 2 వచ్చేసి షెర్లాక్ హోమ్స్ అనమాట. షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్సే ఒక ఐకాన్గా నిలిచాడు షెర్లాక్ హోమ్స్. సో ఇది చూడడానికి చిన్నప్పుడు ఎంత కామిక్ బుక్స్లో ఎంత డిటెక్టివ్గా ఎంత థ్రిల్లింగ్గా అనిపిస్తాయో అలానే ఉంటుంది అనమాట. ఇది చూసినా కానీ అసలు దీని వ్యూ కానీ, మనం అవెంజర్స్లో స్టూవర్ట్ రాబర్ట్ ఎంత బాగా యాక్ట్ చేశారో, ఆయన ఎలా చూడాలనుకుంటున్నామో, ఆయన ఎంత బాగా చూస్తామో, ఈ మూవీస్ కూడా అంత బాగా చూస్తాం అనమాట. అసలు డిటెక్టివ్ మనం చిన్నవి థింక్ చేసి చిన్నవి ఆలోచించాము, మనం డిటెక్టివ్ అయిపోయాము అనుకుంటాం. సో అలా మనం చాలా ఈజీగా మనం మౌల్డ్ అయిపోతాం షెర్లాక్ హోమ్స్కి. సో ఇది ఎక్కడ అవైలబుల్గా ఉందంటే ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. అండ్ సబ్ టైటిల్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో అండ్ ఇది మళ్ళీ 2 పార్ట్స్గా ఉంది. 2009 అండ్ 2011లో రిలీజ్ చేశారు. సో ప్రైమ్లో అవైలబుల్గా ఉంది విత్ సబ్ టైటిల్స్. గో అండ్ ఎంజాయ్. సో గైస్, నెక్స్ట్ మూవీ వచ్చేసి ద స్టోన్ మ్యాన్ మర్డర్స్ అనమాట. సో ఇది ఎక్కడ అవైలబిలిటీ ఉందంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. సో ఇది కొంచెం పాత మూవీయే కానీ చాలా బాగుంటుందని మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది మూవీ టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది ఏంటి, ఈ మూవీ ఏం సంబంధించింది అని. ఇది మన ఇండియాలో రియల్గా జరిగిన మూవీ అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు, తనకి ఎదురు చెప్పారని చెప్పి తనని బాగా కొడతారనమాట. తను జైల్లోనే చనిపోతే తినకంటే హైయర్ అఫీషియల్ ఉండి వీడి వల్లే చంపేశారు, ఈ పోలీస్ ఆఫీసర్ చంపేశారు అని చెప్పి తనని సస్పెండ్ చేస్తారనమాట. సో తనని సస్పెండ్ చేస్తే ఇంకా తన బాధలో ఉంటే ఇంకో హైయర్ అఫీషియల్ ఈ సస్పెండ్ చేసిన ఆఫీసర్ని నమ్మి బ్యాక్ సీన్లో ఒక ఇన్వెస్టిగేషన్ ఇస్తారనమాట. సో ఇన్వెస్టిగేషన్ ఇచ్చినప్పుడు తను ఎవరు చంపారు ఏంటి అని తెలుసుకునేటప్పుడు ఒక అతను స్టోన్తో కొట్టి చంపుతారు అని చెప్పి తెలుస్తుంది. అది ఎలా మన మంచి పోలీస్ ఆఫీసర్, కొట్టిన పోలీస్ ఆఫీసరే హీరో అని అర్థమవుతుంది. ఈ కథలో కుదుపులు మెదుపులు ఎన్నో ఉన్నాయన్నమాట. సో చూసి నేర్చుకున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద ఎనిమీ. అది ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది అండ్ ప్రైమ్లో ఉందన్నమాట. సో ఈ మూవీ వచ్చేసి ఎప్పుడో ఒకప్పుడు మనం మాట్లాడుకుంటాం కానీ, మనతో మనం మాట్లాడుకుంటాం కానీ, మనం వేరే వాళ్ళ పేరు పెట్టుకొని వేరే వాళ్ళ జాబ్ చేస్తూ వేరే వాళ్ళలాగా ఉంటామా? అసలు అది జరుగుతుందా అండి? సో ఇలానే జరుగుతుంది. ట్విన్ బ్రదర్లా కాకుండా మరి వేరేగా సపరేట్గా ఎలా అండి అసలు ఇలా జరుగుతుందా? సో ఇలా జరుగుతుంది అనమాట. సో ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. సో పక్కా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎగ్జైట్ అవుతారు ఈ మూవీ చూసి. సో ఈ మూవీ ఏంటి అంటే ప్రతిదీ గజిబిజిగా ఉంటుంది అనమాట.
అసలు మనం చూస్తుంది నిజమా అబద్ధమా అని మనకే డౌట్ వస్తుంది. అండ్ మళ్ళీ ఈ మూవీలో మనం చూసే వ్యూ పాయింట్ వచ్చేసి హీరోలా చూసి మనమే కరెక్ట్ అనుకుంటాం అనమాట. హీరోయే కరెక్ట్, హీరో వ్యూ పాయింటే కరెక్ట్ అని చెప్పి. సో అది కాదండి, మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మూవీ టైటిల్ ఎందుకు పెట్టారని మూవీ కంప్లీట్గా చూసిన వాళ్ళకి పక్కా అర్థమవుతుంది. అండ్ మళ్ళీ ఇంకా స్పెషల్ పాయింట్ ఏంటి అంటే ఇది డైరెక్టరే చెప్పారనమాట. అసలు ఈ మూవీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అస్సలు అర్థం కాదు అని చెప్పి. సో సెకండ్ టైం చూసిన వాళ్ళకి అర్థం కాకపోతే రివ్యూస్లో కమెంట్స్లో పెట్టండి అనమాట. సో నేను దానికి సపరేట్ వీడియో చేద్దామన్నమాట. సో గైస్, ఈ వీడియోలో లాస్ట్ వచ్చేసి 11th Hour అనే వెబ్ సిరీస్ అనమాట. మన ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది రీసెంట్గా ఏప్రిల్ మంత్లో. హీరో అదితి అని ఒక హీరో ఉంటారు, తను మన్మధుడు మూవీలో యాక్ట్ చేశారనమాట. అండ్ హీరోయిన్ వచ్చేసి మన గార్జియస్ తమన్నా గారు. సో ఇది చాలా అంటే చాలా సూపర్ థ్రిల్లర్ అండ్ సో ఎక్సైటెడ్. అంటే ఒక ఉమెన్ పవర్ లాగా తెలుస్తుంది అనమాట ఈ వెబ్ సిరీస్ అయితే. సో తమన్నా గారు వాళ్ళ నాన్న ఎంత బాధ పెట్టారు, తన చుట్టూ ఉన్న ఒక మ్యాన్ పవర్ అనేవాళ్ళు ఒక 10 మెంబర్స్ దాదాపు ఎలా ఇబ్బంది పెట్టారా, తను ఎలా నుంచుంది, వాళ్ళకి ఎలా సమాధానం చెప్పింది, తన ఎంపవర్మెంట్, తను ఎంపైర్ని ఎలా బిల్డప్ చేసుకుంది, వాళ్ళందరి నుంచి అలా వెళ్ళకుండా కాపాడుతుంది అనమాట. తను ఒక స్ట్రాంగ్ ఉమెన్గా అలా నుంచొని తను అనుకున్నది సాధిస్తుంది. సో నేను స్పాయిలర్ అవ్వకూడదు కాబట్టి వెళ్ళి ఎంజాయ్ చేసాను అనమాట. లైక్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అనుకుంటా ఆహాలో. సో గో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిటెక్టివ్ అనమాట. డిటెక్టివ్ మూవీ ఇది ఆల్రెడీ పాత మూవీ కానీ చాలా మంచి మూవీ. సో అందుకని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. సో మనలో చాలామంది ఒక చిన్న థింగ్ కనిపెట్టి లాజిక్గా మనం చాలా ఏదో కనిపెట్టాము, మనం డిటెక్టివ్ అయిపోయాం అని అనుకుంటాం కదా. సో అలాంటి మూవీ అనమాట ఇది. సో ఈ మూవీలో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక లైట్నింగ్ వల్ల ఒక మనిషి చనిపోతాడు, ఒక లైటింగ్ వల్ల. అది ఎలాగా ఏంటి అనేది ఈ మూవీలో తెలుస్తుంది. అండ్ మన హీరో గారు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ కేస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అన్ని పిచ్చి కేసులు వస్తూ ఉంటాయి. అండ్ అందులో మన హీరోయిన్ గారు ఎలా అంటే 64 కళల్లో ఒక కళ ద్వారా పరిచయం అవుతారు. అది ఏ కళ అంటే చోర్ కళ అనమాట. చోర్ అంటే మీకు తెలిసిందే కదా, దొంగతనం కళ వల్ల, దొంగతనం అనే కళ వల్ల హీరో గారికి కలుస్తారనమాట. సో తను హీరో గారు హీరోయిన్ని ఆఫీస్లో జాయిన్ చేసుకొని తన పార్ట్నర్గా చేసుకుంటారు. సో ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒక చిన్న పిల్లవాడు నా కుక్క పిల్ల చనిపోయింది, అది కనిపెట్టండి అని డిటెక్టివ్ దగ్గరికి వస్తారనమాట. సో నేను స్పాయిలర్ అవ్వకూడదు కాబట్టి మీరే చూసేయండి మూవీ. డిటెక్టివ్ విశాల్ గారు యాక్ట్ చేశారనమాట. అందులో అను అమాన్యల్ గారు హీరోయిన్గా ఉన్నారు. సో దాట్స్ ఆల్. సో గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద కన్జ్యూరింగ్. ఇది చాలా మందికి తెలిసిందే. ఇది చాలా సూపర్ డూపర్ థ్రిల్లర్ అనమాట. సో ఇది ఏంటి అంటే నరాలు కట్టయి ఎక్కడ కదలకుండా అంతే కూర్చొని ఎన్ని అవర్స్ అయినా చూడగలిగే మూవీ. సో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పచ్చు. హాలీవుడ్ మూవీస్లో ఈవిల్ మూవీస్కి ఇంకా చాలా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో మనం ఇందులోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే ఇది హర్రర్ మూవీస్ అంటే ఈవిల్ డెడ్ అంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కన్జ్యూరింగ్ అనేది. సో ఇందులో మాత్రం మనకి ఇద్దరు గోస్ట్లు మాత్రం కనిపిస్తారు. ఎవరు అంటే ఎడ్వర్డ్ అండ్ లారెన్. సో దీనికి స్క్రిప్ట్స్ అనేది కొంచెం వేరువేరుగా ఉండొచ్చు, కానీ లైన్స్ అనేవి కొన్ని వేరువేరుగా ఉండొచ్చు, కానీ మాత్రం ఈ గోస్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటారు ఏ మూవీలో అయినా, కన్జ్యూరింగ్ 1 or 2. సో ఇదనమాట. ఇది మాత్రం వీళ్ళు ఎంతో పరిశోధన చేసి స్పిరిట్స్ అనేవి ఉన్నాయి అని మాత్రం చెప్తున్నారు యూఎస్లో. సో స్పిరిట్స్ ఉన్నాయా లేవా అంటే అది ఒక సపరేట్ కాంట్రవర్షియల్ టాపిక్ అవుతుంది. సో మనం దాంట్లోకి వెళ్ళకుండా మూవీస్ వరకే వెళ్దాం అనమాట. సో కన్జ్యూరింగ్ లవర్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ జూన్లో కానీ దాని తర్వాత కానీ కన్జ్యూరింగ్ Part 3 అనేది రిలీజ్ అవుతుందా అనమాట. సో హ్యాపీ. సో గైస్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ట్రై చేశాను, కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఫీల్ అవ్వద్దు. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీకు ఇది కంటిన్యూషన్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాప్ 10 మూవీస్లో సూపర్ మూవీస్ని మీతో షేర్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ F3. కాకుండా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని వస్తుంది యాజ్ యూజువల్. సో కాకపోతే ఇవి అంటు వ్యాధులు కాదు, అంటే ఈ ఒక మనిషి ద్వారా ఇంకో మనిషికి ఇన్ఫెక్ట్ అవ్వదు. కాకపోతే ఎవరు టేక్ కేర్ వాళ్ళు చేసుకోండి. సో మాస్క్లు అనేవి మాత్రం రీయూజబుల్ మాస్క్ మాత్రం వాష్ చేయకుండా యూజ్ చేస్తే మాత్రం మీ ఫంగసెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ప్లీజ్ మీరు బయటికి వెళ్ళి రాగానే మాస్క్ మాత్రం వాష్ చేసుకోండి. ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.